ఉమెన్ మహిళ ప్రతి రంగంలో తన శక్తిని బలంగా చాటుకుంటుంది. అయితే నేర ఘటనల వరకు వస్తే ఇప్పటి వరకు మహిళలపై జరుగుతున్న నేరాలు చూసాం. ఇప్పుడు ట్రెండ్ కూడా మారుతోంది. మహిళలు కూడా నేరాల్లో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎందుకు? ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఎలాంటి పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తున్నాయి? డీటెయిల్గా తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా జీవితంలో అమ్మ, తర్వాత నా భార్య, ఇద్దరు మా జీవితంలో చాలా పెద్ద పాత్ర. ఈ మహిళలు ఎందుకు నేర ప్రవృత్తి వైపు వెళ్తున్నారు? ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్లో తరచుగా జరుగుతున్నాయి అంటే డొమెస్టిక్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. పిల్లలతో సహా చాలామంది లేడీస్ ప్రతిరోజు బాధపడుతున్నారండి. లేకపోతే కేసు కట్టాల్సి వస్తుంది, తర్వాత చట్టం తన పనిచేస్తుంది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో జనరల్గా ఇంతకుముందు మనం గృహహింస ఇట్లాంటివి చూస్తున్నాం, మహిళలపై జరుగుతున్నటువంటి క్రైమ్కి సంబంధించి. ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ కూడా ఎక్కువగా డెవలప్ అవుతోంది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని రకాల క్రైమ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు వస్తున్నటువంటి కేసుల్లో క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అంటే ఏ కేసు? ఇప్పుడు క్రైమ్ అగెన్స్ట్ విమెన్ చూస్తే రెండు రకాల క్రైమ్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్, ఒకటి ఆఫ్లైన్. ఇంతకుముందు ఆన్లైన్ క్రైమ్స్ లేవు, ఓన్లీ ఆఫ్లైన్ క్రైమ్స్. ఆఫ్లైన్ అంటే స్టాకింగ్, అమ్మాయిని వెంటపడి తర్వాత దాడి చేయడం, హత్యాయత్నం చేయడం, హత్య చేయడం, అది వచ్చేసి వన్ ఎక్స్ట్రీమ్. మరోపక్క ఈవ్ టీజింగ్, మొలెస్టేషన్, అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, ఇది ఇంకొక పక్క. కానీ ఇవన్నీ ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్. ఇటువంటి ఆఫ్లైన్ ఇవన్నీ ఆఫ్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్. ఇటువంటి ఆఫ్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్ మనకు కనిపిస్తుంది, మనం చాలా సీరియస్గా తీసుకుంటాం. అటువంటి క్రైమ్స్ జరిగితే మన డిపార్ట్మెంట్కి కూడా చెడ్డ పేరు వస్తుంది. సో ఈ ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్ ఇది ఈ స్పెక్ట్రంలో ఇంకొక వస్తుంది సెక్షువల్ ఆఫెన్సెస్ అగెన్స్ట్ విమెన్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ అగెన్స్ట్ విమెన్. ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్లో తరచుగా జరుగుతున్నాయి అంటే డొమెస్టిక్ వైలెన్స్ అగెన్స్ట్ విమెన్. భర్త అనుమానించి సతాయించడం, కట్నం కోసం వేధించడం, అక్రమ సంబంధం పెట్టుకొని వేధించడం, మందు త్రాగి సతాయించడం. దానివల్ల చాలామంది లేడీస్, పిల్లలతో సహా చాలామంది లేడీస్ ప్రతిరోజు బాధపడుతున్నారండి. పోలీసు వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ప్రయత్నం చేసి తర్వాత విజయవంతంగా కౌన్సిలింగ్ చేయగలిగితే, కాపురం నిలబెట్టగలిగితే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. లేకపోతే కేసు కట్టాల్సి వస్తుంది, తర్వాత చట్టం తన పనిచేస్తుంది. సెక్షువల్ ఆఫెన్సెస్ అగెన్స్ట్ విమెన్ రేప్ నుండి స్టార్ట్ చేసి అన్ని విధంగా గ్యాంగ్ రేప్ వరకు, అది చాలా హీనస్ క్రైమ్, చాలా సీరియస్గా తీసుకుంటాం. కానీ ఈ రేప్ చూస్తే రెండు రకాల రేప్స్ ఈరోజు రిపోర్ట్ అవుతున్నాయి. అందులో ముఖ్యమైన రేప్, మ్యాక్సిమం రేప్స్ వచ్చేసి ఇనిషియల్గా కలిసి ఉండడం, స్వచ్ఛందంగా కలవడం, తర్వాత డిఫరెన్సెస్ ఏర్పడితే పెళ్ళి చేయమని నిరాకరిస్తే అప్పుడు రేప్ కేసు పెట్టడం. ఇటువంటి కేసెస్ తరచుగా పోలీస్కి వస్తున్నాయి. అది కాకుండా పాక్సో యాక్ట్ కేసెస్లో కూడా రెండు రకాల కేసెస్ ఉన్నాయి. ఒకటి అమ్మాయి అబ్బాయి స్వచ్ఛందంగా కలిసి తిరగడం, తర్వాత డిఫరెన్సెస్ ఏర్పడితే కేసు పెట్టడం. మరోపక్క సెక్షువల్ అఫెండర్స్ ద్వారా చిన్న పిల్లల మీద లైంగిక దాడులు, అది కూడా అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ముఖ్యంగా సొంత కుటుంబ సభ్యుడు, ఇరుగు పొరుగు వాళ్ళు బిస్కెట్ తినిపిస్తాం, చాక్లెట్ ఇస్తాం, రా పండగ జరుగుతుంది అక్కడికి తీసుకెళ్తామని మాయమాటలు చెప్పి తర్వాత లైంగికంగా దాడులు చేయడం. సో ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్ ఇదే స్పెక్ట్రమ్.
చిన్న నుండి పెద్ద క్రైమ్ నేరం వరకు విశాఖపట్నం చూస్తే దేశంలో ఉమెన్ సేఫ్టీలో నంబర్ 1 మనకు గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు కొనసాగించడానికి విశాఖపట్నం సిటీ పోలీస్ పగలు రాత్రి కృషి చేస్తున్నారండి. కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది లాస్ట్ కొన్ని సంవత్సరాల నుండి మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్. అక్కడ సైబర్ స్టాకింగ్ నుండి మొదలుపెట్టి బ్లాక్మెయిలింగ్, తర్వాత ఫోటోలు వీడియోలు మార్ఫ్ చేసి పంపిస్తామని బెదిరించి అప్పుడు బలవంతం చేయడం, రప్పించడం, తర్వాత రేప్ చేయడం, ఇది కూడా ఒక కొత్త మోడస్ ఆపరెండి. సో అక్కడ ఆన్లైన్ టు ఆఫ్లైన్ అది కూడా వచ్చేస్తుంది. ఇటువంటి క్రైమ్స్ చాలా హీనస్ ఆఫెన్సెస్. కానీ ఆన్లైన్ క్రైమ్లో ఎక్కడ సమస్య వస్తుందంటే చాలామంది మహిళలు, అమ్మాయిలు భయపడి ముందుకు రావట్లేదు. వాళ్ళు సహిస్తున్నారు. బ్లాక్మెయిలింగ్ జరిగిన ఎవరికి చెప్పడం లేదు. అప్పుడప్పుడు ఆత్మహత్య యత్నం కూడా చేస్తున్నారు. కొందరు ఆత్మహత్య కూడా చేస్తున్నారండి. అందుకే 2024 సంవత్సరం జూలై 1వ తేదీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా చార్జ్ తీసుకున్న తర్వాత నేను అందరికీ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 తెలియజేశాము. రెగ్యులర్గా తరచుగా నాకు అమ్మాయిలు, మహిళలు కాల్ చేస్తూ ఉంటారండి. వాళ్లకు పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి ఇష్టం లేక, బయట చెప్పడానికి ఇష్టం లేక, తల్లిదండ్రులకు, స్నేహితులకు, టీచర్స్కి చెప్పడానికి ధైర్యం లేక నాకు డైరెక్ట్గా కాల్ చేస్తారండి. ఇలాగే మేము మోసపోయాం, ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఏమన్నా ఫోటో పంపిస్తే, వీడియో పంపిస్తే ఇప్పుడు అవి చూపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, బలవంతం చేస్తున్నారని. సో ఇటువంటి చాలా కేసెస్, లేకపోతే ఇంతకుముందు మేము కలిసి ఉన్నాము, ఇప్పుడు విడిపోయాము, కానీ అదే పాత ఫోటో, పాత వీడియో అది చూపెట్టి, భయపెట్టి, బెదిరించి మళ్ళీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయమని ప్రెషర్ పెడుతున్నారు, డబ్బు అడుగుతున్నారు, డబ్బు లాక్కున్నారు. సో చాలామంది బాధితులు ఇలా బాధపడుతూ ఉంటే మేము వాళ్లకు కూడా ఎక్కడ అవసరం అక్కడ కేసు కట్టడం, అరెస్ట్ చేయడం, జైలు పంపడం, సెక్షువల్ అఫెండర్ షీట్ ఓపెన్ చేయడం, ఎక్కడ కేసు వద్దు, ఆ ఫోటోలు వీడియో డిలీట్ చేస్తే చాలు, నా జోలికి రాకుండా చేస్తే చాలు, అటువంటి రిక్వెస్ట్ ఉంటే ఆ విధంగా అమ్మాయికి, మహిళకి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది ఆ విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఒకటే లక్ష్యం, ఒకటే ధ్యేయం, ఒకటే మనం టార్గెట్ చేస్తున్నాం. అమ్మాయిలకు, మహిళలకు న్యాయం చేయాలి. వాళ్లకు ఎటువంటి న్యాయం కావాలి అటువంటి న్యాయం చేయాలి. ఈ 8th మార్చ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నేను మన విశాఖపట్నంలో నివసిస్తున్న మహిళలందరికీ, అమ్మాయిలందరికీ కోరుకుంటున్నాం, విశాఖపట్నం రాబోయే రోజుల్లో కూడా సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ద వరల్డ్గా గుర్తింపు కొనసాగించాలంటే మీరందరూ మాకు సహకరించాలి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎవరైనా సతాయించినా, వేధించినా, ఇబ్బంది పెట్టినా, ఎటువంటి నేరం మీరు ఫేస్ చేసినా, అది ఈవ్టీజింగ్ అయినా, మొలెస్టేషన్ అయినా, అవుట్రేజింగ్ ఆఫ్ మొడెస్టీ అయినా, లేకపోతే ఇంకా పెద్ద క్రైమ్ అయినా సరే, ఆఫ్లైన్లో లేకపోతే ఆన్లైన్లో ఎటువంటి చిన్న నేరం మీరు ఫేస్ చేసినా, లేకపోతే మీకు అప్రిహెన్షన్ ఉంటే, భయం ఉంటే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి తెలియజేయండి, 112 కాల్ చేయండి. లేకపోతే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 పగలు కానీ రాత్రి కానీ నాకు వాట్సాప్ మెసేజ్, వాట్సాప్ కాల్, పర్సనల్ కాల్ లేకపోతే మెసేజ్ ద్వారా తెలియజేయండి. మేము వైజాగ్ సిటీ పోలీస్ వాళ్ళం పగలు రాత్రి మీకు అండగా ఉండామని హామీ ఇస్తూ
అందరికీ, మహిళలందరికీ, అమ్మాయిలందరికీ విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే మనం ఉమెన్ సేఫెస్ట్ సిటీగా అవార్డు కూడా తీసుకుని ఉన్నాము. ఒక సెలబ్రేషన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని నైట్ కల్చర్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకి మరింత భద్రత కల్పించడానికి ఇంకా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు సార్? అట్ ది సేమ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పటికీ కూడా వాళ్ళు బాధితులు అవుతున్నా, మోసపోతున్నా కూడా నేరుగా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. కానీ మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా ఒక రకమైన భరోసా ఇస్తున్నారు, ధైర్యం నింపుతున్నారు. మీరు రండి, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా చెప్తున్నారు. సో ఈ విషయంలో పర్టికులర్గా ఇంకా యాప్స్ లాంటివి ఏమైనా డెవలప్ చేయబోతున్నారా సార్? ఇప్పుడు మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత శక్తి యాప్ డెవలప్ చేయడం జరిగింది. మేము పదే పదే అందరికీ తెలియజేస్తున్నాం, కోరుకుంటున్నాం, మీరందరూ శక్తి యాప్ ఖచ్చితంగా ఉపయోగించాలి. అదే మాదిరిగా మహిళలకు ఎటువంటి ఇబ్బంది జరగనీయకుండా చూడడానికి శక్తి టీమ్స్ ప్రభుత్వ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శక్తి టీమ్స్ ప్రతిరోజు పొద్దున, సాయంత్రం, రాత్రి ఎక్కడెక్కడ మహిళలు ఎక్కువ సంచరిస్తారండి అటువంటి ప్రదేశాల్లో, ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారండి. ఎటువంటి వేవ్ టీజింగ్ లేకపోతే మహిళలకు ఎటువంటి ఇబ్బంది జరగనీయకుండా చూడడానికి పగలు రాత్రి ఆ శక్తి టీమ్స్ ప్రయత్నం చేస్తున్నారండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఐటీ కంపెనీస్ వైజాగ్లో స్థాపించడం జరుగుతుంది. ఖచ్చితంగా లేట్ నైట్ వరకు పనిచేయాల్సి వస్తుంది. లేట్ నైట్ వరకు వాళ్ళు తిరుగుతారు. నైట్ కల్చర్ రాబోయే రోజుల్లో హైదరాబాద్ లాగా పరిస్థితి వస్తుంది. అది ఎవడు ఆపలేరండి. సో ఆ పరిస్థితి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మేము 2-pronged స్ట్రాటజీ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబర్లో 34 మంది కొత్త ఎస్ఐలు మా దగ్గరికి వచ్చారండి. ఇంకా ఈ సెప్టెంబర్లో చాలామంది కానిస్టేబుల్స్, 200 కంటే ఎక్కువ మంది కానిస్టేబుల్స్ కూడా జాయిన్ అవుతారండి. కాబట్టి మా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో ఈ పెరిగిన స్ట్రెంగ్త్, పోలీస్ స్ట్రెంగ్త్ మేజర్ పార్ట్ మహిళా క్షేమం కోసం, సెక్యూరిటీ కోసం, సంక్షేమం కోసం మేము యూజ్ చేస్తాం. మరోవైపు ఫోర్స్ మల్టిప్లయర్గా మా ప్లాన్ వచ్చేసి డ్రోన్, సీసీటీవీ, లైట్స్ అండ్ వెహికల్స్ యూజ్ చేయడం. ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర 15 డ్రోన్స్ ఉన్నాయి. మా ప్లాన్ వచ్చేసి కనీసం 20 డ్రోన్స్ తీసుకురావడం. అదే మాదిరిగా సీసీటీవీస్ మన లాస్ట్ 20 నెలల్లో దాదాపు 15,000 సీసీటీవీస్ వైజాగ్ సిటీ పోలీస్ తరఫున పబ్లిక్ హెల్ప్తో స్థాపించడం, ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా వేల సీసీటీవీస్ విత్ నైట్ విషన్ డివైస్ ఏర్పాటు చేయడం. అదే మాదిరిగా కొత్త వెహికల్స్ కూడా, కొత్త బండి కొనడం జరుగుతుంది. ప్రభుత్వం కొని మాకు ఇస్తారండి. ఇంకా 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ ద్వారా ప్యాట్రోలింగ్. సో ఒకవైపు డ్రోన్ సర్వేలెన్స్, మరోవైపు సీసీటీవీ సర్వేలెన్స్, మూడోది 2 వీలర్ పెట్రోలింగ్, 4 వీలర్ పెట్రోలింగ్ అండ్ ప్రతి చోట లైట్స్. సో దట్ మన వైజాగ్ నగరంలో బ్లాక్ స్పాట్ ఎక్కడ ఉండదు. ఏ స్పాట్ చూసినా లైట్ ఉంటుంది, సీసీటీవీ ఉంటుంది, లేకపోతే డ్రోన్ ఉంటుంది, ప్లస్ పోలీస్ ఉంటారండి. అలా చేయగలిగితే ఖచ్చితంగా నేరం చేయడానికి అవకాశం ఉండదు. నేరస్తులు కూడా వైజాగ్ నగరంలో నేరం చేయాలంటే భయం, ఆ భయం ఖచ్చితంగా వాళ్లకు పుట్టుతుంది. సో రాబోయే రోజుల్లో ఎలా నైట్ కల్చర్ ఇక్కడ పెరుగుతుంది, ఐటీ కంపెనీస్ ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. ఆ విధంగా పోలీస్ కూడా కొత్త స్ట్రాటజీస్ పాటిస్తూ, ఫాలో చేస్తూ 100% సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ విమెన్, ఇంక్లూడింగ్ అట్ నైట్. రాత్రి 12 దాటినా కూడా
సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి, ఎన్ష్యూర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గ్రేట్ సార్. సో ఉమెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్స్ అనేటప్పటికీ మనం చూసాం జాయ్ జమీమా కేసు కావచ్చు, ఇంతకుముందు ఈ కరెన్సీ నోట్ల మార్పిడి కేసులో ఒక ఇన్స్పెక్టర్, మహిళా ఇన్స్పెక్టర్ని కూడా కేసు ఫైల్ చేశారు, జైలుకు పంపించినటువంటి. అంటే నేరం చేసే వాళ్ళు ఎవరినైనా ఉపేక్షించేది లేదు అనేది ఇక్కడ మెయిన్ థీమ్ అర్థమవుతోంది సార్. సో ఈ మహిళలు ఎందుకు నేర ప్రవృత్తి వైపు వెళ్తున్నారు అంటే కనుక సామాజిక ఆర్థిక పరమైన ప్రభావాన్ని మీరు విశ్లేషించిన కోణంలో ఏంటి సార్ పరిస్థితులు అసలు? ఇప్పుడు కొందరికి ఈజీ మనీ కావాలి. ఇప్పుడు డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈజీగా డబ్బు సంపాదించాలంటే నేరం తప్ప వేరే మార్గం లేదు. కష్టపడి డబ్బు సంపాదించడానికి చాలామందికి ఇష్టం లేదు. అందుకే కొందరు సైబర్ క్రైమ్స్ చేస్తారు, కొందరు కన్వెన్షనల్ క్రైమ్స్ చేస్తారండి. సో ఇప్పుడు జాయ్ జమీమా చెప్పండి, లేకపోతే మీరు చెప్పిన ఆడాయి చెప్పండి, ఇంకా రీసెంట్గా ఈ పిఎం పాలెంలో ఒక గ్రేవ్ హెచ్బి మనం డిటెక్ట్ చేశాము. అక్కడ కూడా ఒక మహిళ వచ్చేసి మొత్తం మాస్టర్ మైండ్. సో ఇలా ఇంతకుముందు కూడా చూసాము. లాస్ట్ ఇయర్ ఒక లేడీ మర్డర్ చేశారండి. ఆ లేడీ నేను అడిగాను, ఎందుకు మర్డర్ చేశానంటే నాకు కోపం వస్తే నేను మర్డర్ చేశాను. సో మర్డర్ అంటే చాలా ఈజీ పని అని ఆమె మాట వింటే అలా అనిపిస్తుంది. అంటే కొందరికి మహిళ కానీ మగవాడు కానీ క్రైమ్ చాలా ఈజీగా వస్తుంది. అది వాళ్ళు హెజిటేషన్ చేయకుండానే క్రైమ్ చేస్తున్నారు. సో ఆ నేర ప్రవృత్తి గల మనిషి, అది మగవాడు కానీ ఆడ మనిషి కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం, 112 ఇవ్వడం. ఇటువంటి నేర చరిత్ర గల మనిషి ఉంటే, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ, ప్రజలు ఖచ్చితంగా మీరే మా కళ్ళు మా చెవులు, మాకు ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము వెంటనే స్పందించి తగిన చర్య తీసుకుంటాం. అండ్ అందరికీ మా విన్నపము, నేరం ఈరోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా బయటపడుతుంది. మీరు ఖచ్చితంగా నేరం చేస్తే ఈరోజు కానీ రేపు కానీ దొరికిపోతారు. ఈరోజు డ్రోన్, సీసీటీవీస్ ఎక్కడ చూసినా నిఘా పెట్టి మేము చూస్తున్నాం ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ దొరలు రాబోతుంది. కాబట్టి నేరం నుండి దూరంగా ఉండండి, గాంజా మరియు డ్రగ్స్ నుండి దూరంగా ఉండండి, మర్యాదగా జీవించండి. పోలీసు వాళ్ళు మీకు అన్ని విధంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా. మీడియాలో పరిచయం అవుతున్న వ్యక్తులన్నీ కూడా చాలా గుడ్డిగా నమ్ముతున్నారు, వెళ్ళిపోతున్నారు. లేకపోతే వాళ్ళకి వ్యక్తిగత పర్సనల్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పేయడం, ఆఖరికి ఇవి సూసైడ్ల వరకు, మర్డర్ల వరకు కూడా వెళ్తున్నాయి. ఈ కేసులు కూడా మనం వైజాగ్లో చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు సోషల్ మీడియా మనకు ఇప్పుడు ఒక చాలా పెద్ద తలనొప్పిగా మారింది. సోషల్ మీడియా వల్ల ఎన్నో సైబర్ క్రైమ్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. సోషల్ మీడియా వల్ల ఎంతమంది మోసపోతున్నారు. సోషల్ మీడియాలో చూస్తే అందమైన అమ్మాయి, నిజంగా ఆ వ్యక్తి వచ్చేసి ఒక 80 సంవత్సరం దాటిన వృద్ధుడు, కానీ అందమైన అమ్మాయి ఫోటో పెట్టి వాయిస్ మార్చుకొని అలా మాట్లాడితే ఒక అందమైన అమ్మాయిగా లాగా కనిపిస్తున్నారు. సో మనం ప్రతిసారి చెప్తున్నాం మీడియా ద్వారా, పత్రికల ద్వారా, సోషల్ మీడియా వర్చువల్ స్పేస్, అందులో మీకు ఏం కనిపిస్తుంది అది నిజమని దయచేసి అనుకోవద్దు. మనం ప్రతిదీ వెరిఫై చేయాలి నిజమా కాదా అనేది. ఇప్పుడు AI వల్ల, డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల అన్నీ మనం ఫేక్ చేసి మోసం చేయొచ్చు. దయచేసి మోసపోకండి, దయచేసి మీ జీవితం పాడు చేయకండి. సోషల్ మీడియాలో రాసిన మాట, చెప్పిన మాట, చూపెట్టిన దృశ్యాలు నమ్మకండి. ప్రతిదీ మనం వెరిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. మీ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, లుక్ బిఫోర్ యూ లీప్. ముందు చూడండి, నిరూపించుకోండి నిజమా కాదా అని, తర్వాత చర్య తీసుకోండి.
జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ లైఫ్లో స్ఫూర్తిని నింపిన మహిళ అమ్మ. నా జీవితంలో నా అమ్మ, తర్వాత నా భార్య, ఇద్దరు మా జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషించారండి. సో అమ్మ ఈరోజు లేరండి. సో నాకు ఇద్దరు అమ్మాయిలు, ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ప్రతిరోజు నాకు రకరకాల విషయాల గురించి వాళ్ళ ఐడియాస్ చెప్తూ ఉంటారండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా నాకు చాలా ఐడియాస్ వస్తాయి. ఎందుకంటే నా నా లైఫ్, నా టైం అది ఒక రకంగా ఉండేది. కానీ ఇప్పుడు టైం మారిపోయింది. ఇప్పుడు కొత్త యువత వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, అది వింటే, అది ఆలోచిస్తే అది టోటల్గా మార్పు వచ్చేసింది. సమాజంలో కూడా మార్పు వచ్చేసింది. కాబట్టి అప్డేటెడ్గా ఉండాలంటే యంగ్ మైండ్స్తో మాట్లాడుతూ ఉండాలి. మేము కూడా మా అమ్మాయిలతో మాట్లాడి తర్వాత చాలా విషయాలు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. సో ఈ 4 మహిళలు మా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ వైజాగ్ మహిళలందరికీ వైజాగ్ మహిళలందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు. You are the best ladies in the entire country and in the entire world. You make us proud. Thank you.